మల్యాల మండలం, జగిత్యాల జిల్లా. జగిత్యాల జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం పరిధిలోని రామన్నపేట గ్రామ ప్రజలు ప్రస్తుతం కోతుల బెడద మరియు కుక్కల విరంగం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా పరిష్కారం కాని ఈ సమస్యలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానాంశంగా మారాయి. ఇంటిపై కోతుల దాడులు, వీధుల్లో కుక్కల విరంగం. రామన్నపేట గ్రామంలో ప్రతిరోజు కోతుల గుంపులు ఇళ్లపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి కూరగాయలు మరియు ఇంటి సామానును ధ్వంసం చేస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో గ్రామ వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ చిన్న పిల్లలపై దాడి చేసేందుకు సిద్ధమవుతుండడంతో తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు. కుక్కల భయంతో చిన్నారులను బయటకు పంపించడానికి కూడా జంకుతున్నారు. ఎన్నికల అస్త్రంగా మారిన సమస్య, పరిష్కరించే వారికే ఓటు. ఈ సమస్యపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు కుంబోజి సత్యం మాట్లాడుతూ, ఆ ఇబ్బందులు తీర్చడానికి ఎవరు ముందుకొస్తారో వారికే వచ్చే ఎన్నికల్లో మేము ఓటు వేస్తాం. ఈ సమస్యల నుంచి మాకు విముక్తి కల్పించే వారికే మా మద్దతు ఉంటుంది. గ్రామ సమస్యలను తక్షణమే పరిష్కరించే అభ్యర్థులకే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి కోతులు, కుక్కల బెడద నుంచి తమకు విముక్తి కల్పించాలని రామన్నపేట గ్రామ ప్రజలు గట్టిగా కోరుతున్నారు. కుంబోజి సత్యం గ్రామస్తుడు. మన రామన్నపేటలో కోతుల బెడద కుక్కల బెడద బాగుంది. కోతులతోనైతే సమస్య అయితే తీరని లోటు ఉంది మాకు. ఎట్లంటే ఎలాంటి తలుపు జరగట్లేదు, తిరుబండారాలు అన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. అవి ముట్టినాయి అనే అనుమానంతో మనిషి కూడా వాడేవాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కుక్కలు అవి అక్కడికి వస్తున్నాయి, ఏ ఊరికి వస్తున్నాయి తెలియదు. కుక్కలు అయితే దిగుడుగా కుక్కలు అవి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. కుక్కలు ప్లస్ కోతులు వీటి కొరకు కొద్దిగా మన గ్రామ ప్రజలు కానీ, మన గ్రామ నాయకులు ఎవరైనా కానీ ఉండి వీటికి కొద్దిగా శ్రద్ధ పెట్టి కోతులను ఏం చేయలేదు, దాదాపు పంపించాలి. అవి ఇట్లా పంపించే ప్రయత్నం చేసి, ఇక మీరు అనుకుంటారు ఈ ఓట్ల కొరకు అని మాట్లాడుతున్నాను కాదు, మీరు అందరు కలిసి దయచేసి ఇట్లాంటి పరిష్కారాన్ని పిల్లలకు బాగా తిప్పలవుతుంది. ఎందుకంటే పిల్లలు బయట ఆడుకోవాలంటే కూడా చాలా తిప్పలవుతుంది. తల్లిదండ్రులకు అయ్యో మా పిల్లలు ఎట్లా, మా పిల్లలు ఎట్లా బాగా బాధపడుతుంది. దయచేసి ఇలాంటి పరిస్థితిని శ్రద్ధతో దీన్ని సద్వినియోగం చేసి స్పర్ధించాలని కోరుతున్నాను. మన ఓటు గురించి వస్తారు చూడు, ఎవరైనా దీన్ని చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రామన్నపేట సర్పంచ్ విన్ అవుతారు. వీటిని తొలగించాలి కోరుచు.